సార్. తమ్ముడు, సార్. నువ్వు ఫీల్ అవ్వనంటే ఒక మాట నేను గట్టిగా అడుగుతా. మళ్ళీ సార్. బాధపడొద్దు. నేను బాధపడతాను సార్ అంటే అసలు అడగను. హర్ట్ అవుతానంటే అడగను. బాధపడను సార్. నువ్వు పెట్టిన మెసేజ్ స్టూడెంట్ ఏదో అమాయకంగా పెట్టాడు ఆ మెసేజ్. నువ్వు నాకు ఫార్వర్డ్ చేయటం ఏంటమ్మా? అవును సార్. సీఎంఏ ఫైనల్ సార్. గ్రూప్ 4 అది ఫైనల్? అవును సార్. 2 మంత్స్ బ్యాచ్ ఏదన్నా ఉందా అని చెప్పి పెట్టాడు. సార్. గ్రూప్ 4 కాదమ్మా, గ్రూప్ 3. గ్రూప్ 3 సార్. గ్రూప్ 3 2 మంత్స్ బ్యాచ్ ఉందా సార్ అని పెట్టాడు. సార్. అసలు 2 మంత్స్లో సీఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ కంప్లీట్ చేయగలమమ్మా? చేయలేము సార్. మనకి ఫీజు వచ్చింది, మన స్టాఫ్కి శాలరీస్ వస్తాయి, అడ్మిషన్ కూడా వచ్చింది. స్టూడెంట్కి జస్టిఫికేషన్ వచ్చిద్దా? అవును సార్. సాధ్యమయ్యిద్దా అని అడుగుతున్నా. సాధ్యం అవుతుంది సార్. నాకు నేను నిన్న మొన్న పెట్టిన ఇన్స్టిట్యూషన్ కాదు కదమ్మా. అవును సార్. సో ఆ మాత్రం గెస్ కూడా చేయలేము మనం, అంచనా వేయలేమా? వేయాలి సార్. 2 మంత్స్లో సాధ్యమైద్దంటే చెప్పు, అడ్మిషన్స్ తీసుకో, హ్యాపీగా ఫీజులు కలెక్ట్ చేసుకో, అవ్వదు సార్. వ్యాపారం చేసుకో అంటున్నా నేను. అవ్వదు సార్. స్టూడెంట్ అడిగాడని పెట్టారు. అసలు స్టూడెంట్ అడిగాడని పెడితే నువ్వు కొత్తోడు ఏం కాదు కదా నాన్న, నువ్వు చెప్పాలి కదా ఓపిక్గా. సార్. ఏమ్మా, సీఏ ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్ 6 మంత్స్ 7 మంత్స్ పడుతుంది. సార్. అలాంటిది సీఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ 2 మంత్స్. గ్రూప్ 3 అంటే ఒక సింగిల్ గ్రూప్ 2 మంత్స్లో అసలు అవును. చెప్పగలమా? సార్. చెప్పలేము సార్. మరి నువ్వు ఎందుకు పంపించావు నాకు అది? స్టూడెంట్ రేపు మే అటెంప్ట్ నో ఇష్యూ నాన్న, నో ఇష్యూ. హ్యాపీగా వ్యాపారం చేసుకున్నామంటే పెట్టేసే బ్యాచ్ పెట్టేసే, నో ఇష్యూ. సార్. చేసుకుందామమ్మా, నేను డబ్బులు కలెక్ట్ చేసుకుంటా, మీరు ఇంక్రిమెంట్స్ తీసుకోండి. సార్. స్టాఫ్ మన ఫ్యాకల్టీకి శాలరీస్ ఇచ్చేద్దాం, అంతేకాని స్టూడెంట్ పాస్ అవుతాడు లేదా, సాధ్యమా కదా, ఇది పక్కన పెట్టేద్దాం అంటున్నాను నేను. అవును సార్. ఇది ఇంజస్టిఫికేషన్ అమ్మా. ఫైనల్ లెవెల్లో స్టూడెంట్స్కి, అది కూడా 4 పేపర్స్ అవును సార్. 2 మంత్స్లో చెప్పడం అనేది జస్ట్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అయితే తెలుసా? సార్. మనం చెప్పే సిలబస్ తగ్గించేయటమే, అవును సార్. చెప్పే ప్రాబ్లమ్స్ తగ్గించేయటమే, అవును సార్. నెంబర్ ఆఫ్ అవర్స్ తగ్గించేయటమే. అవును సార్. ఒక బ్యాచ్ మనం కావాలంటే 6 మంత్స్ చెప్పొచ్చమ్మా, 2 మంత్స్ కూడా చెప్పొచ్చు, మన చేతిలో ఉన్నది. అవును సార్. మనం ఏం ఆశించాలంటమ్మా, ఎక్కువ డబ్బు తీసుకో, తప్పేం లేదు సార్. బట్ క్వాలిటీ. పిల్లోడు పాస్ అవుతాడు లేదా కూడా పక్కన పెట్టి, సార్. నువ్వు చెప్పే చదువు జస్టిఫై చేయి. సార్. మనమే జస్టిఫై చేయకపోతే వాడేం పాస్ అవుతాడమ్మా పిల్లోడు, స్టూడెంట్. అవును. అవును సార్. దయచేసి స్టాఫ్ కూడా ఇది పంపిస్తున్నానమ్మా. దయచేసి ఈ 2 మంత్స్ బ్యాచ్ 3 మంత్స్ బ్యాచ్ మాత్రం మనం ఉండవు సార్. పెట్టలేక కాదమ్మా, పెట్టలేక కాదు అంటున్నా నేను. ఓకే సార్. సాధ్యం కాదు. స్టూడెంట్ కి జస్టిఫికేషన్ అది స్టూడెంట్కి జస్టిఫై చేయడం సాధ్యం కాదు అంటున్నా, మనం పెట్టలేక కాదు. సార్. 2 మంత్స్ బ్యాచ్ ఏంటి, 45 డేస్ బ్యాచ్లు కూడా పెట్టచ్చు. రెగ్యులర్ బ్యాచ్, రెగ్యులర్ అంటే ఏంటి తెలుసా నీకు? డీటెయిల్డ్ కోచింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం వినే వాళ్ళకమ్మా. అవును సార్. అదే రిపీటర్స్ అనుకో, ఫెయిల్ అయిన వాళ్ళకి అనుకో, మనం 2 మంత్స్ పెట్టినా పర్లా. అవును సార్. ఫస్ట్ టైం క్లాస్ అయిన వాడికి 2 మంత్స్ బ్యాచ్లా, ఉండవు సార్. ఫైనల్లో అది కూడా రెగ్యులర్ బ్యాచ్. ఉండవు, జస్టిఫికేషన్ జరగదు సార్. ఎందుకు మనకి బ్యాడ్ నేమ్ వచ్చింది తెలియదమ్మా. ఇప్పటికీ కొంతమంది మనీ మైండ్స్ అంటారు. సార్. నిజం, ఇలా 2 మంత్స్లో 3 మంత్స్లో బ్యాచ్లు కంప్లీట్ చేసేవాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. 6 మంత్స్ చదువు చెప్పే మనం మనీ మైండ్స్. సార్. లేదమ్మా, నేను చాలా ఓపెన్గా దాచిపెట్టుకోకుండా ఓపెన్గా అడుగుతున్నాను నేను. 6 మంత్స్ బ్యాచ్ చెప్పేవాళ్ళం మనం మనీ మైండ్స్, 2 మంత్స్ బ్యాచ్ చెప్పేవాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్. వాళ్ళే సార్, ఎందుకంటే స్టూడెంట్ కి జస్టిఫికేషన్ జరగదు సార్ 2 మంత్స్. సరేమ్మా, స్టూడెంట్కి మాత్రం ఓపిక చెప్పు, తమ్ముడు నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వు, నీ ఇష్టం సార్. మా దగ్గర జాయిన్ అవుతావు, ఎక్కడ జాయిన్ అవుతావు. ఈ 2 మంత్స్ బ్యాచ్లు 2.5 మంత్స్ బ్యాచ్లో మాత్రం జాయిన్ అవ్వద్దు. జస్టిఫికేషన్ సాధ్యం కాదు సార్. మాట్లాడుతా ఉంటానమ్మా. దట్టు ఓల్డ్ సిలబస్ వేరమ్మా, న్యూ సిలబస్లో సీఎంఏ ఫైనల్ చాలా ఛాలెంజింగ్గా ఉంది క్వశ్చన్ పేపర్స్. అవును సార్. నువ్వు చెప్పమ్మా. సార్. డెఫినెట్గా సిఎంఏ ఈ 2 స్టూడెంట్స్ ఉంటారు కదమ్మా, సిఏ చదివేవాళ్ళు, సిఎంఏ చదివేవాళ్ళు. అవును సార్. సిఏ చదివేవాళ్ళు, సిఎంఏ చదివేవాళ్ళు సార్. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచిస్తాను నువ్వు అసలు ఊహించగలవా? లేదు సార్, ప్రొఫెషనల్గా ఆలోచిస్తారు. మరి ఏంటమ్మా మెసేజ్ అది, ఎంత ఇమ్మెచ్యూరిటీగా ఉంది అసలు. స్టూడెంట్ ఎలా నమ్ముతున్నాడు అలాంటి బ్యాచ్లు ఉన్నాయంటే? అవును సార్. సరేమ్మా, ఎక్కడైనా జాయిన్ అవుతానంటే ఆల్ ద బెస్ట్ చెప్పమ్మా. ఇంకెంతకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు తమ్ముడు. జాయిన్ అవ్వద్దు, మాస్టర్ మైన్స్లో కాదు, ఎక్కడ జాయిన్ అవ్వద్దు. నీ మంచి కోసం చెప్తున్నా, మెచ్యూర్డ్గా ఆలోచించు. లేదు సార్ నేను జాయిన్ అవుతానంటే హ్యాపీగా గత జన్మలో ఏదైనా బాకీ ఉంటే ఏదైనా కోచింగ్ సెంటర్కి ఆ బాకీ తీర్చేసుకోమని చెప్పు.
ఓకే సార్. ఎక్కడైనా జాయిన్ అయ్యి లాస్ట్ జన్మలో ఏదైనా బాకీ ఉంటే ఇచ్చేసిరామని చెప్పు డబ్బులు అంటున్నా నేను. అంటే ఫీజు మాట్లాడతాను. కట్టడం అంటే బాకీ తెచ్చుకోవడమే అంతే. అంతే సార్. ఉంటానమ్మా. ఓకే.